రైడర్స్కి ర్యాపిడో ఎంత సపోర్ట్ చేస్తుందో ఇందులో అర్థమవుతుంది చూడండి. में आपका स्वागत है. వెల్కమ్ టు ర్యాపిడో. మీ కాల్ రపిడో క్యాప్టన్ కేర్ ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతోంది. కొనసాగించడానికి 1 నొక్కండి. కస్టమర్ డీటెయిల్ बोल के कुछ डाल. నమస్కారం సార్, నా పేరు నజీర్. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? సార్ ఇప్పుడు నాకు జస్ట్ ఒక రైడ్ క్యాన్సిల్ అయింది కదా సార్, శ్రీ సాయి దీప హాస్పిటల్ నుంచి పికప్ ఉండే సార్. నాకు ఇప్పుడు జస్ట్ ఒక రైడ్ క్యాన్సిల్ అయింది జస్ట్ ఇంత ముందు. అది మీకు కనిపిస్తుందా సార్? ఒక్క నిమిషం సార్. ఇందాక కాల్ కట్ చేసిన మీరేనా సార్? లేదు సార్, కాల్ అది చేసినా అది బిజీ అని చెప్పి కట్ అయిపోయింది. హలో, ఓకే సార్. ఒక్క నిమిషం ఇప్పుడు సార్. నాకు నాది లాస్ట్ రైడ్ కనిపిస్తుందా సార్ మీకు క్యాన్సిల్ అయింది? హలో హలో कौन सुना హలో చూస్తున్నా కిస్కో సార్. ఇది మీరు చెప్తున్నారు క్యాన్సిలేషన్ అమౌంటా సార్? క్యాన్సిలేషన్ అమౌంట్ కాదండి. ఇప్పుడు అదేంటంటే అది ఫేక్ రైడ్ అండి. అది ఎవరైతే రైడ్ బుక్ చేస్తాడో వాళ్ళు మనీ ఫ్రాడ్ చేస్తుండ్రు అనమాట. నాతో ఇట్లా మనీ ఫ్రాడ్ చేయడానికి ట్రై చేసిండ్రు. నేను అలర్ట్ అయ్యి నేను వాళ్ళని తిట్టే వరకు వాళ్ళు కట్ చేసేసిండ్రు అనమాట కాల్. అది మనీ ఫ్రాడ్ చేసే వాళ్ళే అండి. అది మీరు ఏదైతే బుకింగ్ వచ్చిందో నాకు. ఓకే 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 సార్. అది ఫేక్ కాలా సార్? అది ఫేక్ కాల్. అది కావాలని రైడ్ బుక్ చేసి ఇక్కడికి వచ్చినాక నాకు పేమెంట్ వేసినట్టు నాకు మెసేజ్ పెట్టి వేరే దానికి పేమెంట్ చేయమని అడుగుతుండ్రు అనమాట వాళ్ళు. ఓకే సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఇప్పుడైతే మీకు అది ఇప్పుడైతే తీసుకుంటున్నాను సార్. ఒక 5 ఇంకా అంటే ఇంకొకసారి చేసి ఆయనకి యాక్షన్ తీసుకోబడేది. ఓకేనా సార్? అంటే వేరే రైడర్ నా గురించి కాదు సార్, వేరే రైడర్స్ కి ఎఫెక్ట్ అవుతుంది. మన రైడర్స్ ఏంటంటే కొంతమంది అర్థం చేసుకోలేకుంటే మనీ లాస్ అవుతుంది కాబట్టి నేను కంప్లైంట్ చేయాలని చెప్పి కాల్ చేశాను సార్ నేను. ఓకే సార్. ఓకే సార్. నేను నా గురించి అని కాదు, మన ర్యాపిడోలో వర్క్ చేసే ఎవరైతే రైడర్స్ ఉందో వాళ్ళ గురించి ఆలోచన చేసి ఒక యాక్షన్ తీసుకోండి దీని గురించి. ఎందుకంటే ర్యాపిడో మీద నమ్మకం రైడర్స్ కి పోతుందండి. ఇలాంటి లాస్ ఒకసారి ఎవరన్నా బై మిస్టేక్ లాస్ అయింది అనుకోండి, ర్యాపిడో మీద మన రైడర్స్ కి నమ్మకం పోతుంది, చేయాలంటే భయపడతారు. అట్లా అని చెప్పి మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకరికి జరిగేదాకా కాకుండా ఇప్పుడే మీరు ఏదన్నా యాక్షన్ తీసుకుంటే ఇంకొకరికి జరగకుండా ఉంటది కదా. ఇది అంటే వాళ్ళు మల్టిపుల్ మెంబర్స్ నుంచి చేస్తారు, కానీ మనం అయ్యే కానీ మనం చేయొచ్చు మన కంపెనీ నుంచి. ఓకే సార్. ఓకే సార్. మీకు చెప్పింది అర్థమైంది సార్. మీ ఈ ఆర్డర్ ఐడి ఇంకా ఈ నెంబర్ అన్ని ట్యాగ్ చేస్తున్నాం సార్. వాళ్ళు నెక్స్ట్ టైం ఇట్లా చేస్తే కన్ఫర్మ్ యాక్షన్ పడతాయి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్ మీరు? ఏం లేదు సార్, ఇదే ఇన్ఫార్మ్ చేద్దామని కాల్ చేశాను సార్ ఇట్లా. ఓకే సార్. మీ కాల్ డిస్కనెక్ట్ అయిన తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఆప్షన్ ఉంటుంది సార్. ఆ సంభాషణ మీకు నచ్చితే ఎస్ అని క్లిక్ చేయండి సార్, లేకపోతే నో అని క్లిక్ చేయండి సార్. ర్యాపిడో కాల్ చేసినా ధన్యవాదాలు సార్.